డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. కేసీఆర్ తో నాకు పంచాయతీ లేదు, ఆయన విధానాలపైనే నా పోరాటం. ఉద్యమకారుడిగా ఆ క్షణానికి ఆయన సక్సెస్, పాలకుడిగా మాత్రం పూర్తిగా విఫలం. స్వీయ విమర్శ చేసుకోకనే ఓటమి పాలైండు. కేసీఆర్ పాలసీలతో చాలా మంది జీవితాలు నాశనమైనాయి. సొంత విధానాలే ఆయనకు శాపాలుగా మారే. ఎమ్మెల్సీ అయినా నా ప్రశ్నలాగో పట్టభద్రుల గొంతుగ్గా పనిచేస్తా. పనితీరు సరిగా లేనప్పుడు రీకాల్. మండలిలో ప్రైవేట్ బిల్లు పెడుతున్న ఆ దిశ ఇంటర్వ్యూలో తీన్మార్ మల్లన్న ఇక్కడ ఈ ఏంది ప్రైవేట్ బిల్లు రీకాల్ ఏందని చాలా మంది అడుగుతా ఉన్నారు. ఇది గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు వివిధ రాష్ట్రాల్లో, ఈ ఛత్తీస్గఢ్లో కూడా, ఛత్తీస్గఢ్, ఆ తర్వాత మధ్యప్రదేశ్, ఈ రాజస్థాను, ఆ తర్వాత బీహార్, ఈ చోట్ల లోకల్ బాడీస్లో రీకాల్ సిస్టమ్ తీసుకొచ్చారు. కాకపోతే అక్కడ ప్రజలకు అవగాహన లేదు. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా లోకల్ బాడీస్లో రీకాల్ చేసేటువంటి, అంటే సర్పంచ్ పని సరిగా లేకపోతే సర్పంచ్ని రీకాల్ చేసే హక్కు ప్రజలకు ఉండాలి. ఎంపీటీసీ అయితే ఎంపీటీసీని రీకాల్ చేసే హక్కు ప్రజలకు ఉండాలనేది ఈ బిల్లు ఉద్దేశం. ఇది ఇతర దేశాల్లో ఫుల్ సక్సెస్గా ఉంటుంది. స్విట్జర్లాండ్ దేశాల్లో చాలా పకడ్బందీగా అమలు అవుతుంది. అయితే ఇక్కడ మన ప్రజాస్వామ్యానికి ఇది చాలా అవసరం. ఇది ప్రజలకు జవాబుదారీతనాన్ని మరింత మెరుగుపరిచేటువంటి అవకాశం ఉంటుంది. నాయకులు కూడా అవినీతికి పాల్పడడానికి భయపడేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకోసమే ఈ ప్రైవేట్ బిల్ ఎట్లా పెడతారంటే, ఒక సభ్యుడిగా ప్రైవేట్ బిల్ని మూవ్ చేయొచ్చు, సభ ఆమోదిస్తే ముందుకు పోతుంది, లేకపోతే లేదు. కానీ దానిపైన అవగాహన మాత్రం కలుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా నేను గతంలో ఒక ఇంటర్వ్యూలో అడగడం జరిగింది, రైట్ టు రీకాల్కి సంబంధించి. ఆయన కూడా పూర్తి స్థాయిలో నేను అవగాహన చేసుకున్న తర్వాత మాట్లాడతానని చెప్పడం జరిగింది. సో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వం ద్వారానే ఈ అసలైనటువంటి చట్టం పెట్టించడానికి నా వంతు ప్రయత్నం చేస్తా. దీనిపైన అవగాహన కల్పించడం కోసం ఈ మండల్లో ప్రైవేట్ బిల్లు పెట్టేటువంటి ఆలోచన చేస్తామని. ఇప్పటికే బిల్లు డ్రాఫ్ట్ అంతా మేము రెడీ చేసుకొని ఉన్నాం. దీనిపైన చర్చన అయితే జరుగుతుంది, మంచి అందరికి అవగాహన అయితే వస్తుంది బరాబర్. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.